మనతో ఇప్పుడు డాక్టర్ రవిశంకర్ గారు ఉన్నారు. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆర్చరీ కోచెస్ ఇన్ ఇండియా. చాలా మందిని గ్రూమ్ చేశారు. అండ్ అదే కాకుండా ఈజ్ ద ఫస్ట్ పర్సన్ యాక్చువల్లీ టు డూ పిహెచ్డి ఇన్ ఆర్చరీ. అండ్ అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. చాలామందిని చూస్తూ వచ్చాడు, చాలామందిని ట్రైన్ చేస్తూ వచ్చాడు. అండ్ ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో ఈ అక్కింపేటలో ఉన్నటువంటి ఈ ఆర్చరీ మనం చూస్తున్నాం గ్రౌండ్లో చాలామంది ఇక్కడ ట్రైన్ చేస్తూ ఉన్నారు కూడా. అండ్ వి ఆల్ నో దట్ ఈ సంవత్సరం ఒలింపిక్స్లో ఇండియన్ ఆర్చర్స్కు మంచి ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. Deepika, of course, has been participating for quite some time. 2012 నుండి ఆమె ఒలింపిక్ జర్నీ స్టార్ట్ అయింది. తరుణ్దీప్ 2004 ఆ తర్వాత మిస్ అయినాడు. మళ్ళీ 2012 నుండి అతను పార్టిసిపేట్ చేస్తున్నాడు. సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉపయోగపడవచ్చు. అండ్ ధీరజ్ లాంటి యంగ్స్టర్స్ కూడా మరి వి ఆల్ నో దట్ ఇదే తెలుగు గాయ్ యాక్చువల్లీ ఇప్పుడు ఒలింపిక్ టీంలో ఉన్నాడు. సో అతనికి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి మనం డాక్టర్ రవిశంకర్ అడిగి తెలుసుకుందాం. బికాస్ నన్ బెటర్ దామ్ హిమ్ యాక్చువల్లీ టు ఎక్స్ప్లెయిన్. వెల్కమ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి విషయం ఇది. యాక్చువల్గా ఈసారి ఒలింపిక్స్కి మన టీం ఏదైతే ప్రిపేర్ అయిందో మెన్ అండ్ విమెన్ బోత్, దే హ్యావ్ బీన్ ఇన్ అ వెరీ సిస్టమాటిక్ అండ్ వెరీ సైంటిఫిక్ ట్రైనింగ్. దీంట్లోపటి ఏంటంటే we have to be very grateful to the government who have provided the ultimate facilities like Sports Authority of India, Archery Association of India, and then NTPC has been funding money like a water. అండ్ కొన్ని ఎన్సిఓఐ సెంటర్స్ కూడా పెట్టారన్నమాట. ఆ ఎన్సిఓఐ సెంటర్స్లో వీళ్ళందరినీ గ్రూమ్ చేయడం కానీ, కొంతమంది ఫారిన్ కోచెస్ లైక్ జువాన్ కార్లోస్ హోల్గాడో అని, హీఈస్ ద బార్సిలోనా గోల్డ్ మెడలిస్ట్, హీ వాజ్ కాల్డ్ హియర్ టు ట్రైన్ the archers and the coaches. Same like that in Sergio Pagni ani, he was a world champion compound lo tanu kuda pilpicharu ikkada. So chaala aindi ante బేసికల్గా ఏంటంటే మన ఆర్చర్స్ని ఇప్పుడు చూస్తుంటే ఆర్చరీలో ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఆర్చర్ షూట్ చేస్తుండా, ఆర్చర్ షాట్ జరుపుతున్నాడా. ఇప్పుడు మన ఆర్చర్స్ని చూస్తుంటే ఆర్చర్స్ షాట్ని జరిపిస్తున్నారు, వాళ్ళు చేస్తలేరు. దట్ మీన్స్ ఇట్ ఈస్ టోటలీ సబ్కాన్షియస్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఈ స్టేజ్కి రావడానికి మన ఆర్చరీ ఫెడరేషన్ కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ చాలా కష్టపడ్డారన్నమాట. క్యాంప్స్ కండక్ట్ చేయడము, సైంటిఫిక్ అనాలిసిస్ చేయడము, ఒక షాట్ అయిపోతే స్పీడ్ కెమెరా లోపల దాన్ని ట్రేస్ చేయడము, అంటే ఇన్ని విధాలుగా ఇంత దిగ్బంధంగా వాళ్ళని తెలియపరిచి వాళ్ళని ఒక పర్ఫార్మెన్స్, హై లెవెల్ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో అనేది దానికి రుచి చూపించడానికి మన వాళ్ళు చాలా కష్టపడ్డారు. అంటే 1000 మంది మంచి ఆర్చర్స్ ఒక మంచి కోచ్తో సమానం, 1000 కోచెస్ ఒక మంచి అడ్మినిస్ట్రేటర్స్తో సమానం. అంటే ఈ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ కానీ స్ట్రాంగ్ ఉంటే మనకి ఇప్పుడు రాబోయే రిజల్ట్ 100% వస్తుంది. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, నాట్ ఎక్స్పెక్టింగ్, వీఆర్ గోయింగ్ టు గెట్ ద మెడల్. అబ్సల్యూట్లీ. దీపికా ఒకసారి జర్నీ మనం చూసినట్లయితే రవిజీ, మీకు తెలుసు 2012 నాట్ గుడ్ యాక్చువల్లీ, 16 వాజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ, బెటర్. బట్ లాస్ట్ టైం క్వార్టర్ ఫైనల్స్, అంటే ఒకసారి ఆమె గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. నౌ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, బ్లెస్ విత్ బేబీ ఆల్సో రీసెంట్లీ. సో ఆమెకు ఛాన్సెస్ ఎలా ఉన్నాయంటారు ముఖ్యంగా? బికాస్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ప్రతిసారి ఆమె పైన పెట్టుకుంటూ ఉంటారు. స్పోర్ట్స్లో సాధారణంగా, స్పోర్ట్స్లో కానీ జీవితంలో కానీ దెర్ ఆర్ ఓన్లీ 2 things, ఐదర్ యూ విన్ ఆర్ యూ లెర్న్, యూ డోంట్ ఫెయిల్. సో దే హ్యావ్ లెర్న్డ్ సో మెనీ థింగ్స్. With all their learning, they have become more confident. Now Dheeraj is there. He's from Andhra Pradesh, from Chirkurri Volga Archery Academy. I saw that boy ever since he was at 9 years. From 9 years I have been seeing that child. అంటే ఆ బాబు లోపల ఉన్న పేషెన్స్ కానీ పర్సివీరియన్స్ కానీ మామూలుగా లేదు. ఆ రోజు నేను ఏమనుకున్నానో ఈ రోజు వాడు నిరూపించిండు. హీ ఈస్ ద మెటల్. సో ఇన్ ద సేమ్ వే ప్రవీణ్ జాదవ్, హీ కమ్స్ ఫ్రమ్ అ వెరీ వెరీ హార్డ్ లైఫ్ అండ్ హీ హెస్ ప్రూవ్డ్ himself that he can do wonders. And ఒకటి ఏంటంటే మన ఆర్చర్స్ ప్రతిరోజు their training session they are improving to prove themselves, and today they are onto the platform where they are going to come with the medal. టఫ్ కాంపిటీషన్ ఎవరితో ఉండవచ్చు, బికాస్ కొరియన్స్, చైనీస్ వీళ్ళు చూసినట్లయితే ఐ థింక్ దే హావ్ బీన్ అవుట్ స్టాండింగ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఒలింపిక్స్లో. ఎక్కువగా వాళ్ళతోటే కంపీట్ చేయడం, చివరి క్షణాల్లో ఓడిపోవడం, దిస్ ఇస్ బీన్ హ్యాపెనింగ్. అంటే యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు అందరూ టఫే ఉంటారు, అందరూ ఈజీగా ఉంటారు. ఒక్కటే ఏంటంటే ఏ ఆర్చరు తనలో తను తన్మయత్వం అయ్యి షాట్ జరుపుతారో ఆటోమేటిక్గా దే ఆర్ గోయింగ్ టు విన్. సో డెఫినెట్లీ వీఆర్ హ్యావింగ్ అ వెరీ స్ట్రాంగ్ గ్రౌండ్ దట్ వీఆర్ గోయింగ్ టు విన్.
తరుణ్ నుంచి ఏమైనా ఆల్సో ఈవెన్ ద టీమ్ ఈవెంట్ మెన్ కానీ ఉమెన్ కానీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ రిజల్ట్ అండ్ ఇండివిజువల్ ఆల్సో వీఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్ అండ్ మిక్స్డ్ ఆల్సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్ ద 3 ఈవెంట్స్ వీ షుడ్ బీ గెటింగ్ ఇట్. అంటే డెఫినెట్లీ అంటే బోనీ చేస్తారంటారు ఆర్చరీలో డెఫినెట్ ఒక మెడల్. ఇప్పుడు వరకు మాకు రాలేదు కాబట్టి దే ఆర్ ద పీపుల్ హు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే రీసెంట్గా మీరు చూస్తే ఏషియన్ గేమ్స్లో 107 మెడల్స్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ, దట్ వాజ్ ద ఫస్ట్ టైం. సో యాజ్ అ కోచ్ I would say that the whole credit goes to the administration and organization and functioning of all these strategies. That is what is important and that's what is the need of the sports. ఓవరాల్గా టోటల్ మన ఒలింపిక్ హిస్టరీలో కూడా 35 మెడల్స్లో ఓన్లీ ఆర్చరీదే కొంచెం ఖాళీ కనబడుతుంది. అండ్ ఈ సంవత్సరం మేబీ 2 or 3 మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100% we are going to come with the medal. Why I am so confident is because the process and procedure was so scientific, so spontaneous, with full of energy. So we should be getting it. ఇప్పుడు ధీరజ్ విషయం మీరు చెప్పారు రవి గారు, మంచి టాలెంటెడ్ ఆర్చర్ అండ్ ఆ తర్వాత ప్రిపరేషన్ చక్కగా జరిగిందని. అతని గ్రోత్ని మీరు చూశారు కనుక అతను మీకు స్పెషల్ క్వాలిటీస్ ఏం కనబడ్డాయి? అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అండి, చిరుకూరి సత్యనారాయణ ఈజ్ అ వెరీ ప్యాషనెట్ అండి నిజంగా. అండ్ ద అమౌంట్ ఆఫ్ డెడికేషన్ వాట్ హీ హ్యాస్ ఇన్ డెవలపింగ్ ఆర్చర్స్ అండ్ హిస్ ఫాదర్ శ్రవణ్ బొమ్మదేవరా, హీ ఈజ్ ఆల్సో వెరీ ప్యాషనెట్ ఇన్ హెల్పింగ్ హిస్ చైల్డ్ టు గో ఇన్ టు ద ఆర్చరీ మోర్. ఆ ధీరజ్లో నేను చూసింది ఏంటంటే చిన్నప్పటి నుంచి వాడు చాలా చిన్నగా ఉండేది, వాడు ఆర్మ్ లెంత్ చాలా తక్కువ ఉండేది, ఆరోస్ టార్గెట్కి రీచ్ అయ్యేటి కావు. అయినా కూడా ఎక్కడ కూడా నిరాశ పడేవాడు కాడు. అండ్ ఎప్పుడు కూడా ముఖంలో ఒక సాడ్నెస్ కానీ ఒక విచారణ కానీ ఒక బెంగ కానీ అస్సలు నాకు కనబడలేదు. హీ యూస్ టు స్మైల్ అండ్ హీ యూస్ టు అగైన్ గో ఆన్. ఐ సే ఓన్లీ 2 things, పేషెన్స్ అండ్ పర్సివీరియన్స్ ఏంటో అని అర్థం అవ్వాలంటే ధీరజ్ నుంచి తెలుసుకోవాలి. And today he is proving it. Absolutely he is proving it. అంటే ప్యారిస్ ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ 1900కి వెళ్ళిపోయినట్లయితే ఒక లక్కీగా పిక్చర్డ్ మెడల్ గెలవడం అక్కడ స్టార్ట్ అతనితో అయింది. అండ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ప్యారిస్లో జరుగుతుంది. సో అక్కడ కండిషన్స్ ముఖ్యంగా ఆర్చర్స్కి వెళ్ళి, బికాస్ ఆర్చరీ మెయిన్గా మీకు రవి గారు మీకు తెలుసు కండిషన్స్ ప్లే ఎ కీ రోల్ ఇన్ దాట్. కండిషన్ పరంగా చూస్తే మన ఆర్చర్స్ హాట్ క్లైమేట్లో కూడా ప్రాక్టీస్ చేశారు, రెయినీలో కూడా ప్రాక్టీస్ చేశారు, కోల్డ్లో కూడా ప్రాక్టీస్ చేశారు. నౌ ద క్లైమేట్ డజంట్ మ్యాటర్ ఫర్ అవర్ ఆర్చర్స్ బికాస్ దే ఆర్ లిటరలీ చార్జ్డ్ విత్ కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ. అండ్ కంటిన్యూస్లీ ఇన్ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ లాస్ట్ 3 years దే హెవ్ బిన్ కంటిన్యూస్లీ విన్నింగ్ మెడల్స్. ర్యాంకింగ్స్ ఎంత మ్యాటర్ అవుతాయి అంటారు? ఇప్పుడు ఎల్లుండి స్టార్ట్ అయ్యే ర్యాంకింగ్స్ క్వాలిఫికేషన్ రౌండ్ లోపల ఏంటంటే ర్యాంకింగ్ అయిపోయినాక దాని తర్వాత ఇండివిజువల్ ఒలింపిక్ రౌండ్ ఉంటుంది, దాని తర్వాత మిక్స్డ్ ఉంటుంది. దాంట్లో నుంచి ఏంటంటే ఫస్ట్ టీం తీసుకుంటారు, దాని తర్వాత టీం తర్వాత ఇండివిజువల్ తర్వాత మిక్స్డ్ ఈవెంట్. సో మనకేంటంటే ఈ మూడిట్లో కూడా దేర్ ఆర్ ఛాన్సెస్, బట్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ హై హోప్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్ ఆర్చర్స్. ఎందుకంటే ఒలింపిక్స్ అంటే ఒక కుంభమేళా లాంటిది, ప్రతి ఒక్కరు వెళ్ళలేరు అక్కడ. ఎంతోమంది కష్టపడితే కానీ ఆ స్టేజ్కి వెళ్ళలేరు. అండ్ వీళ్ళందరికీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దే ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు డూ వండర్ఫుల్ షో. మీరు చాలామందిని గ్రూమ్ చేస్తూ వచ్చారు, చాలామందిని ట్రైన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడున్నటువంటి టీం అంటే కంపేర్ చేసినట్లయితే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ద స్ట్రాంగెస్ట్ కంటింజెంట్ ఇన్ ఆర్చరీ అంటారా? ఎస్, ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ బికాస్ ద ప్రిపరేషన్ ఈజ్ స్ట్రాంగెస్ట్. అంటే ఏదన్నా మనము కాన్ఫిడెంట్గా ఎప్పుడు చెప్పగలుగుతామంటే మనకి ప్రశ్నకి జవాబు తెలిస్తేనే మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఈ ప్రశ్నకి ఏంటంటే జవాబు చాలా ప్రిపేర్ అయ్యారు పిల్లలు. సో వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. మీ సజెషన్స్ కావాలి ఇక్కడ నుంచి. ఆఫ్ కోర్స్ త్రూ HMTV వాళ్ళు ప్రోగ్రామ్ చూసి కూడా నేర్చుకోవచ్చు కూడా. మీరు ఎటువంటి సజెషన్స్ ఇవ్వదలుచుకున్నారు మీరు ఆర్చర్ అండ్ ముఖ్యంగా ధీరజ్కు తెలుగులో? ధీరజ్కి నేను చెప్పబోయే మెసేజ్ ఏంటంటే వర్తమానంలో మాత్రమే సాక్షి అయ్యి షూట్ చేయాలంతే. ఎందుకంటే ఒక వారం కానీ ఒక నెల కానీ ఒక సంవత్సరం కానీ 3 రోజుల్లోనే ప్రయాణిస్తుంది, నిన్న ఇవాళ రేపు. ఆర్చర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక యారో కొట్టేసిన తర్వాత అది పాస్ట్లో వెళ్ళిపోయింది, అది చరిత్రలో వెళ్ళిపోయింది, ఏం చేయలేం దానికి. యారో ఏదైతే కొట్టబోతున్నామో అది వర్తమానము మన చేతిలో ఉంది, దాన్ని సరిగ్గా సద్వినియోగించుకోవాలి. కొట్టబోయే యారో అది రేపు అవుతుందా తెలీదు, అవదా తెలీదు. సో ఒక ఆర్చర్కి ఒక లక్షణం ఏంటంటే ఎంతసేపు వర్తమానంలో సాక్షిగా ఉండి దాన్ని ప్రతిదీ అవేర్నెస్లో షూట్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ డూ. దిస్ ఇస్ ద మెసేజ్ ఐ వుడ్ లైక్ టు గివ్ టు ధీరజ్.
థ్యాంక్ యూ వెరీ మచ్ రవిజీ ఫర్ యువర్ టైం, ప్రెషస్ టైం. అండ్ ఒకసారి యూనో మీరు హెచ్ఎంటీవీ వ్యూవర్స్ అందరికీ కూడా మీ తరఫున ఒలింపియన్స్ అందరికీ ఉన్నాయి, ఇప్పుడు ఇండియన్స్ ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో అందరికీ మీ విషెస్ తెలియజేయండి. మనసారా హృదయపూర్వకంగా ఒలింపిక్ కంటింజెంట్ ఎంతమంది అయితే ఉన్నారో ప్లేయర్స్, అథ్లీట్స్, కోచెస్, తర్వాత సపోర్టింగ్ స్టాఫ్, వీళ్ళందరికీ నా హృదయపూర్వక ప్రార్థనలు వాళ్ళ వెంబడి ఉన్నాయి. ఫర్ ఎవ్రీబడి టు ఫంక్షన్ దేర్ రోల్ 100%.